హరి శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశీలరా, కాళికాంబ సప్తసతి అనే గ్రంథం నుండి పద్యాలు మొదలుపెట్టడం జరుగుతుంది. వీరబ్రహ్మం గారి కరుణ. సరే, ఎన్నటువంటి వారు ఎన్నటువంటి భాగ్యం. సరే, ఇప్పుడు 2 పద్యాలు చెప్పడం కాబట్టి అక్కడ నుంచి దీనికి అర్థము తాత్పర్యం చెప్పడం జరుగుతుంది. వీరబ్రహ్మం గారు ఏం చెప్పిందంటే, మనసు కోతి మకరమునకు బంధింపగా పెనుగులాడి మాట వినును తుదకు, మాట విన్న మోక్ష మార్గం లభించు కాళికాంబహంస కాళికాంబ. ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సుని కోతి అన్నాడు వీరబ్రహ్మం గారు. మనసు కోతి మకరమునకు బంధింపగా పెనుగులాడి పెనుగులాడి మాట వినును తుదకు. అయితే ఈ మనసు అనే కోతి సామాన్యంగా వినేది కాదు, అయితే మకరానికి కట్టేయాల. మకరానికి ఎలా కట్టేయాలా? గురువు అనే మంత్రానికి దాన్ని కట్టేయాలి. అయితే గురువు అనే మకరం ఎంత పొడుగుంది, ఎంత లోతుంది అన్న సంగతి అర్థమయ్యేది ఏం లేదు. దానికి ఏం చేసిండు? గొలుసు పెట్టిండు. మకరాన్ని కట్టారంటే ఒక గొలుసు కావాలి, గొలుసు పెట్టి కట్టేసిండు. అది పెనుగులాడి పెనుగులాడి చెవ్వరికి వింటది మాట. మాట విన్న వెనుక మహనీయుడు తానగును అన్నాడు. దీనికి మహాత్ముడు ఏం చెప్పారంటే, ఈ మనసు అనేది ఒక భూతం అన్నాడు. ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. రైతుండి పొలం పెచ్చుగా ఉంది, దాన్ని చేసుకుంటూ నడుస్తూ ఉండు జీవితం. ఒక ఊళ్ళోకి ఒక గురువు గారు వచ్చాడు ఆ ఊళ్ళోకి. సరే, అందరు పోయి గురువుగారు బాగా చెబుతుండు, గురువుగారు బాగా చెబుతుండని శబ్దం వింటూ ఉండు. ఇందామని ఆలోచిస్తే తీరిక లేదు. 100 ఎకరాల పొలం ఉంది. ఈ కూలీలను పంపించటం, జీతగాళ్ళను పంపించటం, పని చేయించుకోవటం, మరి ఇంటి వాళ్ళకి అన్నం మంచి చెప్పలు చూడటం సరిపోతూ ఉంది. సరే, ఒకరోజు గురువుగారి కాడికి వచ్చి, స్వామి మహానుభావ, నేను నీ కాడికి వద్దామని బాగా ప్రేమ ఉన్నది, కానీ రాలేకపోతున్నాను. మరి నాకేం 100 ఎకరాల పొలం ఉన్నది, నీ కాడ బోధ ఇని జన్మ తరింపజేసుకుందామని నా కోరిక ఉంది, కానీ తీరిక లేకుండా ఉంది. దీనికి ఏదన్నా మార్గం ఉందా అన్నాడు. గురువుగారు అన్నాడు, అయ్యా, మార్గం చాలా ఉన్నది. నేను ఒక భూతాన్ని పంపిస్తా, దానికి సాలినంత పని కనుక నువ్వు చెప్పగలిగితే నిన్నేం చేయదు. దానికి సాలినంత పని కనుక చెప్పకపోతే నిన్న తింటది. కనుక మరి దానికి పని చెప్పగలవా అన్నాడు. మహానుభావ, రోజు 100 మంది పడి చేస్తున్నారు, నాకు ఒక్క భూతానికి పని చెప్పటం విశేషం ఏముంది, పంపి అయ్యా అన్నాడు. ఆయన సంకల్పించితే ఒక భూతం ఎదురు వచ్చింది. స్వామి నమస్కారం అయ్యా అన్నది. ఇదిగో ఇతను వెంట పోయి అతను ఏం పని చెబుతుందో చెయ్యను. సరేమ్మన్నది, నాకు వర్క్ అన్నది.
పోదాంరా ఇంటికి అన్నాడు. ఇంటికి పోగానే చేలు బాగా దున్నిరా పో అన్నాడు ఆ భూతాన్ని. ఎన్ని ఎకరాలంటే 100 ఎకరాలు. ఇంకేముంది, అది ఎండాకాలం. ఎండాకాలం అయ్యే వరకు శుభ్రంగా దున్నింది 100 ఎకరాలు. మావిటేళ్ళకల్లు వచ్చి నాకు వర్క్ అన్నది. వాయమ్మో, ఇది సామాన్యం కాదు, ఒక్కరోజు 100 ఎకరాలు దున్నట్టు ఏందా అని ఆలోచించుకొని, సరే ఇటు మొత్తాన్ని గొరుదోలి గుంటకు శుభ్రం చేయిపోండు. తెల్లారిపోయినది, మళ్ళీ శుభ్రం గొరుదోలి గుంటకు తోలి శుభ్రం చేసి ఏముంది, 7 ఇట్టంటే పోతా ఉన్నది. పోతాం కదా, అది 7 ఇట్టనగానే గుర్రాలు పోతా ఉంది, గుంటకాలు అట్టానగా గుంటకాలు వస్తూ ఉంది. సరే ఆలోచించాడు. మళ్ళీ తెల్లారి వచ్చి నా కొడుకు అన్నది. వాయమ్మో, ఈ భూతానికి పనిచేయటం సామాన్యం కాదే అనుకొని అన్నీ శాలకి బారున బాటలు అయ్యాడు. సరే కేన్ తీసేసినట్టు శుభ్రంగా బాటలు చేసింది. మళ్ళీ తెల్లారొచ్చి నా కొడుకు అన్నది. చేలు మొత్తం కుంటలు ఉన్నాయి, కావాలా కొన్ని బాయి చెరువులు కావాలి తోమండు. ఎక్కడే తొలి అవసరం వేసింది. నాకు వర్క్ అన్నది. వాయమ్మో, దీని వర్క్ సామాన్యంగా లేదే. సరే ఇటు మొత్తానికి 100 ఎకరాలకు నీళ్ళు పెట్టండు. పెద్ద వాగుపోతుంటే అడ్డం పడది, శుభ్రంగా తడిసి ఊరుకున్నాయి. నాకు వర్క్ అన్నది. ఓయమ్మ, దీని కొరికాడ చెప్పాలని ఇతర దేశాల్లో మా అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కాడికి పోయిరాపో, ఈ వస్తువు ఇచ్చిరాపో అన్నాడు. ఆ వస్తువు తీసుకొని అడిగిపోయింది. ఇక్కడ గురువుగారు ఏం చేసిండు, బర్ణ గురువుగారి కాడి కురికిండు. అయ్యా గురువుగారు, నీకు 100 దండాలు. ఈ భూతానికి పని చెప్పేటట్టు నాకు చేత కావట్లేదు. అది ఎక్కడ పని అయ్యా, చెప్పినట్టు చేస్తున్నది, దాన్ని ఎట్ట చేయాలో నాకు అర్థం కావట్లేదు మహానుభావ అన్నాడు. ఒక్క భూతానికి పని చేయడం ఎంత పట్టుద్దురయ్యా అన్నాడు గురువుగారు. అమ్మో, 100 ఎకరాలు ఉంటే నాకు పని అర్థం కావట్లేదు అన్నాడు. ఒక్క పని చెయ్యి, నీ చేలో తాడి చెట్లు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయన్నాడు. అడిగిపో, అడిగి చేసుకో, ఈ తాడి చెట్టు ఎక్కమను, ఎక్కినాక దిగమను, దిగినాక ఎక్కమను, ఎక్కినాక దిగమను. నేను మళ్ళీ పని చెప్పిందాక నీకు ఇదే పని అను, ఉంటే ఉంటుంది, పోతే పోతే అన్నాడు. సర్లేమన్నాడు. ఆలోచించే లోపల రానే వచ్చింది భూతం. భూతం రానే వచ్చి, స్వామి నా గోర్క్ అన్నాడు. బాదాం రానడు. ఒక తాడి చెట్టు కాడికి తీసుకుపోయాడు శివుడు. ఈ తాడి చెట్టు ఎక్కన్నాడు. చిటికలో ఎక్కింది. మళ్ళీ దిగనడు. చిటికలో దిగింది. మళ్ళీ ఎక్కనడు, మళ్ళీ దిగనడు. స్వామి నా గోర్క్ అన్నది. నేను మళ్ళీ పని చెప్పిందాక ఈ తాడి చెట్టు ఎక్కడం దిగటమే నీ పని, రెండో పనే లేదు. నేను పని చెప్పినప్పుడు మళ్ళీ జ్యోతిగాలేను. ఎక్కడం దిగలేక భూతం దాని అంతా ఎదిగిపోయింది. అట్లాగనే ఈ మనలో ఉన్న మనస్సు కూడా ఎన్నో సార్లుగా పోద్ది. అటువంటి పోయినటువంటి మనస్సుని ఈ రకంగా కాదని గురువు చెప్పినటువంటి మంత్రాన్ని కనుక స్మరణ చేస్తే మనసు దానంతట అది ఆగిపోద్ది. బుద్ధి ప్రకాశిస్తుంది. బుద్ధి ప్రకాశించిన తరువాత జ్ఞానం వికసించుతుంది. కనుక మనస్సు కోతి మకరమునకు బంధింపగా పెనుగులాడి తొదకు వినును మాట. మనసు ఎప్పుడైతే వినదో మహనీయుడు తాను. ఎవరికి మనసు అయితే మాట వింటుందో వాడు మహనీయుడు, వాడు మహాతరుడు. అటువంటి మనస్సుని గురువు గారి సన్నిధానంలో పెట్టి గురువు చెప్పినట్టు కనుక మనం ఆలోచించగలిగితే ఈ జీవితం పావనం అవుతుంది. మరి అటువంటి విషయాన్ని మనకి వీరబ్రహ్మం గారు చెప్పినందుకు చక్కగా ఆలోచించి చక్కగా ఈ జీవితాన్ని మనం నడుపుకోవటం భాగ్యం. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఏదొక 701 శ్లోకాలు వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి కాళికాంబ సప్తసతి అనే గ్రంథంలో ఉన్నవి ఇక రోజు మొదలుపెట్టి శ్రద్ధని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు భక్తాదులంతా కూడా శ్రద్ధగా విని ధరించవలసిందిగా
మనం చేస్తూ ఉన్నాం.